నేను ఎవరినైనా ఏమైనా అంటాను, నన్నెవరైనా ఏమైనా అంటే అంగీకరించు. ఇది చింతమనేని మనస్తత్వం. ఆయన మాట్లాడే పదజాలంలో ఒక పక్కన వినమ్రంగా కనబడతాడు, ఇంకొక పక్కన దారుణమైనటువంటి పదజాలం వాడతాడు. ఆయనకి నచ్చితే ప్రేమ, నచ్చకపోతే అసహ్యకరమైన మాటలు ఉంటాయి. ఇప్పుడు తిట్టింది ఎవరిని? సొంత తెలుగుదేశం నాయకుడినే కదా, లీగల్ సెల్ నాయకుడినే కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి దాంట్లో చింతమనేని ఆయన ప్రశ్నించింది అదే. బుల్డోజర్ తీసుకొచ్చింది చింతమనేని ఇంటి మీదకి, ఇది చింతమనేని ఆయన ఇంటి మీదకి. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? బూతులు తిట్టింది లాయర్ని, అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఒకవేళ లాయర్ దుర్భాషలాడాడు, కేసు పెట్టచ్చు కదా, తప్పే ఉంది. ఇంటి మీదకి వెళ్ళి అంత దౌర్జన్యం చేస్తే చివరికి సొంత పార్టీ నాయకుడే, పోయిన వేరే వాళ్ళని కాదు, సొంత పార్టీ నాయకుడినే ప్రాణాలు తీసే స్థాయి, ఇల్లు కూల్చే స్థాయికి వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేస్తుందా? ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉన్నట్ట? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.